ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జనవరి 15వ తేదీన పంచాంగ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు 2025 సంవత్సరం జనవరి 15వ తేదీ బుధవారం, క్రోధినామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం హేమంత ఋతువు, సూర్యోదయం 6 గంటల 44 నిమిషాలకి, సూర్యాస్తమయం 6 గంటల 13 నిమిషాలకి. ఈరోజు ఆనందాది యోగం ఉంది. దీనివల్ల వాహన లాభం, పెద్దల యొక్క సందర్శన భాగ్యం కలుగుతుంది. ఈరోజు తిథి కృష్ణపక్ష విధియ. ఈ కృష్ణపక్ష విధియ జనవరి 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటల 21 నిమిషాల నుంచి 16వ తేదీ 3 గంటల 26 నిమిషాల వరకు కూడా కృష్ణపక్ష తిథి ఉంది. ఈ రోజుకు అధిపతి బ్రహ్మ. భవనాలు, శాశ్వతోపాంగల ఇతర వస్తువులకు పునాదులు వేయడానికి ఈరోజు మంచిదిగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రం బుధవారం ఉదయం 10 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది. ఈ పుష్యమి నక్షత్రం అన్ని శుభకార్యకలాపాలకి, కేళ్లకి, విలాసవంతమైన వస్తువులను ఆస్వాదించడానికి, పరిశ్రమలు ప్రారంభించడానికి, వైద్య చికిత్సలు చేయించడానికి, విద్యను ప్రారంభించడానికి, ప్రయాణాలు ప్రారంభించడానికి, స్నేహితులను చూడడానికి, కొనడానికి, అమ్మడానికి సంబంధించిన పనులు చేయడానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి, అలాగే ఇలాంటి అన్ని విషయాలకి కూడా పుష్యమి నక్షత్రం మంచిది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వస్తుంది. వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రోజున అమృత గడియలో ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 7 నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి. అమృత గడియలో చేసే పనులన్నీ కూడా విజయవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది. రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయని శాస్త్రవచనం. అందువల్ల రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ మీరు చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 51 నిమిషం వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది. ఈ దుర్ముహూర్త కాలంలో ఎలాంటి పనులు కూడా చేయకపోవడమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈరోజు గుళిక కాలం ఉదయం 11 గంటల 2 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది. ఈ గుళిక కాలంలో కూడా ప్రయాణాలు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే యమగండ కాలం ఉదయం 8 గంటల 10 నిమిషాల నుంచి 9 గంటల 36 నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది. ఈ యమగండ కాలంలో కూడా ఎలాంటి ప్రయాణాలు చేయకూడదు, ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈరోజు వర్జ్యం తెల్లవారుజాము 4 గంటల 51 నిమిషాల నుంచి ఉంటుంది. తెల్లవారుజాము 4 గంటల 51 నిమిషాల నుంచి జనవరి 16వ తేదీ 6 గంటల 28 నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంది. వర్జ్యాన్ని మనం పూర్తిగా విడవదగినదిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. వర్జ్యకాలంలో ఎలాంటి మంచి పనులు కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ జనవరి 15వ తేదీన ఉదయం 8 గంటల 10 నిమిషాల నుంచి 12 గంటల 28 నిమిషాల వరకు కూడా మీరు కొంచెం ముఖ్యమైన కార్యక్రమాలు, ఉద్యోగ కార్యక్రమాలు కానీ, శుభ కార్యక్రమాలు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 1 గంటల 54 నిమిషాల నుంచి 6 గంటల 13 నిమిషాల వరకు కూడా మీకు
శుభ సంబంధమైన కార్యక్రమాలు, ధన సంబంధమైన కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక రాత్రి విషయానికి వస్తే, రాత్రి సాయంత్రం 6:12 నుంచి 7:46 వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే రాత్రి 10:54 నుంచి రాత్రి 12:28 వరకు, అలాగే 12:28 నుంచి 2:02 వరకు, అలాగే 2:02 నుంచి 3:36 వరకు, తెల్లవారుజామున 3:36 నుంచి 5:10 వరకు, అలాగే తెల్లవారుజామున 5:10 నుంచి 6:44 వరకు కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు పంచాంగ వివరాలు మీరు తెలుసుకున్నారు కదా. మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.